తమిళనాడు రాజకీయాలంటేనే సినిమా గ్లామర్, ద్రవిడ సిద్ధాంతాలు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు దశాబ్దాల పాటేలిన తమిళగడ్డపై ఇప్పుడు టీవీకే దళపతి విజయ్ పేరు మారుమోగిపోతుంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది టీవీకే. దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతాలతో నడుస్తున్న రాజకీయాలను సవాల్ చేస్తూ తమిళ వెట్రి కలగం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. దాదాపు 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి తొలి ప్రయత్నంలోనే తమిళ కోటను బద్దలు కొట్టాడు విజయ్. సినిమా గ్లామర్ కేవలం వెండి తెరపైనే కాదు, బ్యాలెట్ బాక్సుల దగ్గర పనిచేస్తుందని మరోసారి నిరూపించాడు. ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయిలో జనాదరణను ఓట్లుగా మార్చుకున్న ఏకైక నటుడిగా విజయ్ నిలిచాడు. టీవీకే భారీ విజయానికి తమిళనాడు యువత ప్రధాన కారణమని తెలుస్తోంది. సంప్రదాయ రాజకీయ పార్టీలపై విసుగు చెందిన యువత కొత్త తరం నాయకుల కోసం ఎదురు చూస్తుంది. మొదటిసారి ఓటు వేసే లక్షల మంది యువతీ యువకులు విజయ్ వెంటే నిలిచారు. సినిమాల ద్వారా సంపాదించుకున్న మాస్ ఇమేజ్, రాజకీయాల్లోకొచ్చే ముందు చేసిన గ్రౌండ్ వర్క్ విజయంలో కీ రోల్ పోషించాయి. కేవలం సినీ స్టార్ గానే కాకుండా తమ సమస్యలను పరిష్కరించే నాయకుడిగా విజయ్ ని అక్కున చేర్చుకుంది తమిళ యువత. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని కేవలం గ్లామర్తో కాకుండా బలమైన సిద్ధాంతాలతో ప్రారంభించాడు. పెరియార్, అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూనే తమిళ జాతీయవాదం, సామాజిక న్యాయం అనే నినాదాలను ప్రస్తావించాడు. ఇది గ్రామీణ, పట్టణ ఓటర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ సిద్ధాంతాలను టచ్ చేయకుండానే తమిళ అస్తిత్వాన్ని కాపాడతామనే హామీ ఇచ్చాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాడు. అందుకే అన్ని సామాజిక వర్గాల నుంచి టీవీకే పార్టీకి మద్దతు లభించింది. టీవీకే అధినేత విజయ్ తమిళిగ వెట్రి కలగం స్థాపించినప్పటి నుండి ద్రవిడ సిద్ధాంతంపై చాలా స్పష్టమైన, సమతుల్యమైన వైఖరి అవలంబించాడు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా ద్రవిడ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నట్లు, వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించలేదు. అందుకే ద్రవిడ సిద్ధాంత పార్టీలతో గాని, ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీతో గాని విజయ్ ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు. ఈ అంశంలో ఆయన చాలా తెలివిగా రాజకీయ చతురతతో అడుగేశాడు. ద్రవిడ పార్టీలు గత దశాబ్దాలుగా నాస్తికవాదాన్ని సమర్థిస్తూ వచ్చాయి. దైవం పట్ల వ్యతిరేకతను ఆయా పార్టీలు బహిరంగంగానే చాటాయి. మరి ముఖ్యంగా ఈ విషయంలో డీఎంకే పార్టీ చాలా దూకుడుగా వ్యవహరించి హిందువుల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో ఉదయనిధి స్టాలిన్ పోల్చడం అప్పట్లో తీవ్ర దుమారమే రేపింది. కానీ విజయ్ మాత్రం వీటికి భిన్నంగా దైవభక్తి ఉన్నవారిని, అన్ని మతాలను కలుపుకుపోయే విధంగా సమ్మిళిత రాజకీయాలను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అంటేనే డీఎంకే, అన్నా డీఎంకే అనే పరిస్థితిని విజయ్ మార్చేశాడు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, బలహీనపడ్డ ప్రతిపక్షంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని క్యాచ్ చేసుకోవడంలో విజయ్ సక్సెస్ సాధించాడు. తన అభిమాన సంఘాలను, విజయ్ మక్కల్ ఇయక్కంను రాజకీయ సైన్యంగా మార్చడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలు కష్టపడటం వల్లే మొదటి ఎన్నికల్లోనే 100కు పైగా స్థానాలను సాధించాడు. తమిళనాడు చరిత్రలో సాధారణంగా ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం ఆనవాయితీ. కానీ విజయ్ ఎంట్రీతో రాష్ట్రంలో మొదటిసారి హంగ్ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎవరిది అనేది విజయ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ సామాజిక వర్గాలను నమ్ముకునే పావులు కదిపాయి. కానీ విజయ్ అవేవీ పట్టించుకోకుండా యువత, మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టాడు. మహిళలకు ఏకంగా 13 హామీలిచ్చాడు. ఏడాదికి 6 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, నెలకు 2500 సాయం, అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పిల్లల్ని చదివిస్తే ఏటా 15,000, యువతుల పెళ్లికి బంగారం అంటూ ప్రకటించాడు. రాష్ట్రంలో డీఎంకే అవినీతి మితిమీరిందని విమర్శించిన విజయ్ 2 ప్రధాన కూటములకు ప్రత్యామ్నాయం తానేనని ప్రకటించాడు. తమిళనాడులో ద్రావిడ విధానాలకే ఓటర్లు మొగ్గు చూపుతారని గుర్తించిన విజయ్ పెరియార్, అంబేద్కర్, కామరాజర్ భావజాలాలతో తన పార్టీ నడుస్తుందని ప్రతి సభలోనూ చెప్పి ఓటర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే విజయ్ రాజకీయాల్లోకొచ్చాక ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. జాతీయ పార్టీలకు బి టీం అనే విమర్శలొచ్చాయి. గతేడాది కరూర్ తొక్కిసలాట ఘటనతోనూ చిక్కుల్లో పడ్డాడు. బాధిత కుటుంబాల్ని నేరుగా కలవకుండా పిలిపించుకొని పరిహారం ఇవ్వడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు.
కానీ ఇవేవీ పట్టించుకొని తమిళ ప్రజలు విజయ్కే మెజారిటీ సీట్లను కట్టబెట్టారు. యువత, మహిళా ఓటర్లు విజయ్ వెంట నిలబడ్డంతోనే విజయ్ 100+ సీట్లు సాధించాడనే టాక్ వినిపిస్తుంది. వీరికి తోడు కొత్త ఓటర్లు కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో 1.25 లక్షల మంది కొత్త ఓటర్లు, 1 కోటి మందికి పైగా 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్లున్నారు. ఈ 1.5 కోట్ల మంది యువతే విజయ్ను కింగ్ మేకర్ను చేసినట్లు తెలుస్తోంది. నిరుద్యోగం, డ్రగ్స్ సమస్యలపై విసిగిపోయిన వీళ్లంతా కొత్త రక్తం, కొత్త ఆలోచనలతో వస్తున్న విజయ్ వైపు మొగ్గు చూపినట్లు చెప్తున్నారు విశ్లేషకులు. ఇక తమిళనాడులో రాజకీయాలకు సినిమాకు విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత వెండితెర నేలడమే కాదు, వాళ్ల క్రేజ్ ను ఓట్ల రూపంలోకి మార్చుకుని దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించారు. ఇప్పుడు విజయ్ కు అధిక సీట్లు దక్కడంతో మళ్లీ ఆ గోల్డెన్ ఎరా రిపీట్ అవుతుందనే చర్చ నడుస్తోంది. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నా ఆయన వెనక్కి తగ్గాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. కానీ విజయ్ మాత్రం సినీ గ్లామర్తోనే కాకుండా పక్కా రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాడు. విజయ్ కేవలం రీల్ హీరో కాదు, తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చే రియల్ పొలిటికల్ హీరో అని తమిళ ప్రజలు డిసైడ్ చేసేశారు. అన్నాదురై గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అందరు వాళ్లే. మధ్యలో మొన్న కమల్ హాసన్ గారు వచ్చే, రజనీకాంత్ గారు ధైర్యంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళంతా విజయకాంత్ గారు, ఎంజీ రామచంద్రన్ గారు, జయలలిత గారు అయితే కంటిన్యూస్గా చీఫ్ మినిస్టర్గా కూడా చేశారు. తమిళనాడుకి కొంచెం ఈ సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పబ్లిక్కి. ఆయన పబ్లిక్ని గురించి ఆలోచిస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగించాడు ఆయన సినిమాల ద్వారా కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన పబ్లిక్ మీటింగుల్లో కానీ చేసినప్పుడు ప్రజలు నమ్మారు, ఆయన తీసుకొచ్చారు. అంటే ఆ రోజు మనకి ఎన్టీ రామారావు గారిని ఎట్లా తీసుకొచ్చారో అలా ఇవాళ విజయ్ గారిని తీసుకొచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే విజిల్ మోత దేశం మొత్తం మారుమోగుతోంది. విజయ్ మానియా ధాటికి అధికార ప్రతిపక్ష పార్టీల కూటములు విలవిల్లాడిపోయాయి. గత 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను, వాటి కూటముల్ని వెనక్కి నెట్టేసి 2 ఏళ్ల పసికూన పార్టీ టీవీకే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 2009లో ఏర్పడిన తన విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఫ్యాన్స్ అసోసియేషన్ ను 2024లో ఫిబ్రవరి 2వ తేదీన తమిళిగ వెట్రి కలగం అనే పార్టీగా ఏర్పాటు చేశాడు విజయ్. 2026 ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని ఆనాడే ప్రకటించాడు. జట్టుగా వచ్చే పార్టీలకు అధికారంలో వాటా సైతం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈ ప్రకటనలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. 2 ఏళ్లలో ఈ పవర్ మ్యాజిక్ సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. దానికి తగ్గట్టే తాను ఏ పార్టీ జెండా మోయబోనని, సింహం సింగిల్ గానే పోటీ చేస్తుందని ప్రకటించాడు. ఈ ప్రకటన రాజకీయ వర్గాలను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఒంటరి పోరుతో విజయ్ ఏం సాధించలేడని తేల్చి చెప్పాయి. అదే సమయంలో విజయ్ మీద ఆన్లైన్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈలోపు విజయ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా కరూర్లో తొక్కిసలాట, ఆపై సిబిఐ దర్యాప్తు, దీనిని ఆసరాగా చేసుకుని తమ కూటముల్లో చేరాలని జాతీయ పార్టీల నుంచి ఒత్తిళ్లొచ్చాయి. చివరి సినిమా జననాయకన్ రిలీజ్ ఆగిపోవడం, వ్యక్తిగత జీవితం రచ్చకెక్కడం, ఇవన్నీ దళపతిని కృంగతీయడం ఖాయమని అంతా భావించారు. అయితే విజయ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నాడు. విమర్శలు, ఒత్తిళ్లు తాను చూసుకుంటానని, మీరు గెలుపు మీదే దృష్టి సారించాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశాడు. యువత, మహిళలను ఎక్కువగా ఆకట్టుకునేలా ఎన్నికల హామీలిచ్చాడు. ఫలితంగా ఏ కూటమితో జట్టు కట్టకుండా ఒంటరిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేసిన విజయ్ కు అత్యధిక స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు తమిళనాడు ఓటర్స్. తమిళనాడులో రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి. ద్రవిడ సిద్ధాంత పునాదులపై నిలబడ్డ డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు 1967 నుంచి తమిళ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగాయి. సిఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఎంకే స్టాలిన్, పళనిస్వామి ఈ ద్రవిడ సిద్ధాంత పాలిటిక్స్ ఆధారంగా సీఎం అయిన వాళ్లే. అయితే తొలిసారి విజయ్ ఆ సిద్ధాంతానికి అతీతంగా వచ్చి అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. తమిళ
తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం కేవలం ఒక రాజకీయ విధానం మాత్రమే కాదు, అది ఒక బలమైన సామాజిక సాంస్కృతిక ఉద్యమం. బ్రాహ్మణేతర వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో 1916లో తొలిసారి జస్టిస్ పార్టీ ఏర్పడింది. 1944లో జస్టిస్ పార్టీని ఈవి రామస్వామి ద్రవిడ కజగంగా మార్చాడు. 1949లో పెరియారుతో విభేదించి ద్రవిడ మున్నెట్ర కజగంను సిఎన్ అన్నాదురై స్థాపించాడు. ద్రవిడ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. 1967లో డిఎంకే పార్టీ తమిళనాడులో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అన్నాదురై మరణం తర్వాత సీఎం బాధ్యతలను కరుణానిధి తీసుకున్నాడు. అప్పటి వరకు కరుణానిధితో సంబంధాలున్న సినీ నటుడు ఎంజి రామచంద్రన్ ఆయనతో విభేదించి అన్నా ద్రవిడ మున్నెట్ర కజగంను స్థాపించాడు. ద్రవిడ సిద్ధాంతాలతో పుట్టిన ఈ పార్టీలతోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళ సీఎం పీఠం ట్రావెల్ చేస్తూ వచ్చింది. కరుణానిధి తర్వాత ఆయన తనయుడు ఎంకే స్టాలిన్ డిఎంకే బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నాడు. అటు ఏఐడిఎంకే తరఫున జయలలిత తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు. ఆమె తర్వాత పళనిస్వామి ఆ పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు. దాదాపు 59 ఏళ్లుగా ఆ రెండు పార్టీల మధ్య తమిళ రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు విజయ్ రూపంలో వాటికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళ స్టార్ హీరో విజయ్ 2024 ఫిబ్రవరిలో తమిళిగ వెట్రి కలగం అనే పార్టీని స్థాపించాడు. ప్రారంభంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైనే విజయ్ దృష్టి పెట్టాడు. ఎన్నికలకు సరిగ్గా 6 నెలలుండగా విజయ్ రాజకీయ కథన రంగంలో చురుగ్గా మారాడు. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డిఎంకే పార్టీని తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ ఎండగడుతూ వచ్చాడు. మరోవైపు బీజేపీ, అన్నా డిఎంకే వంటి పార్టీలు పొత్తుకు ఆసక్తి చూపినా విజయ్ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగాడు. 100కు పైగా స్థానాల్లో దూసుకుపోతుంది టీవీకే పార్టీ. సుమారు 60 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్న డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలకు తమిళ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తోంది. ద్రవిడ సిద్ధాంత రాజకీయాలకు తమిళనాడులో ఇక తెరపడనుందనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో 234 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మ్యాజిక్ ఫిగర్ దక్కాల్సిందే. దశాబ్దాలుగా డిఎంకే, ఏఐడిఎంకే మధ్య అధికారం మారుతూ వస్తుంది. అయితే ఈసారి విజయ్ ఎంట్రీతో 2 ద్రవిడ పార్టీలకు షాక్ తగిలింది. ఇప్పుడు 100కు పైగా స్థానాల్లో టీవీకే విజయ్ విక్టరీ కొట్టాడు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగర్ అవసరమైన అధికార ఏర్పాటు బంతి మాత్రం విజయ్ కోర్టులోనే ఉంటాయి. విజయ్ మాత్రం తన ఎన్నికల ప్రచారం నుంచి ఒకే స్టాండ్ పై ఉన్నాడు. బయటి నుంచి మద్దతిచ్చే ప్రసక్తే లేదని, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాల్సిందేనని తెలిపాడు. హంగ్ రావడం, విజయ్కు ఎక్కువ సీట్లు రావడంతో విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం పక్కాగా కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు చూసింది కేవలం టీజర్ మాత్రమే. అసలు సిసలు పొలిటికల్ బ్లాక్ బస్టర్ ఇప్పుడే మొదలైంది. 5 దశాబ్దాలుగా తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలిన ద్రవిడ కోటల పునాదులు దళపతి దెబ్బకు కదిలిపోయాయి. శక్తివంతమైన కూటములు, సిబిఐ దర్యాప్తులు, వ్యక్తిగత విమర్శలు, సెన్సార్ ఆంక్షలు, ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ చీల్చుకుంటూ ప్రభంజనం సృష్టించింది టీవీకే. సినిమా తెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో రాజకీయ రికార్డులను తిరగరాయనున్నాడు. ఇది ముగింపు కాదు, సరికొత్త చరిత్రకు బిగినింగ్. దళపతి మార్క్ పాలిటిక్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.